లాస్ట్ సండే బ్రౌనీని స్విమ్మింగ్ కి తీసుకెళ్లాము. డాగ్స్ కి స్విమ్మింగ్ అంటే చాలా ఇష్టం. అంతేకాదు ఇవి స్విమ్ చేయడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. డాగ్స్ కి స్విమ్మింగ్ వల్ల ఫుల్ బాడీ వర్కౌట్ చేసినట్టు ఉంటుంది. స్విమ్మింగ్ చేయడం వల్ల డాగ్స్ కి స్ట్రెస్ అనేది తగ్గుతుంది. సమ్మర్ లో స్విమ్ చేయడం వల్ల వాటి బాడీ టెంపరేచర్ కూడా కూల్ అవుతుంది. అలాగని ఎక్కువసేపు వాటర్ లో కూడా వదిలేయకూడదు. మనం వాటి కోసం చేసేది ఏదైనా సరే వాటికి యూజ్ అయ్యేలాగా ఉండాలి, కానీ హెల్త్కి ప్రాబ్లం రాకూడదు. బ్రౌనీకి స్విమ్మింగ్ని సపరేట్గా మేమేం ట్రైన్ చేయలేదు. దానికి 6 months ఉన్నప్పటి నుంచి అదే స్విమ్ చేయడం స్టార్ట్ చేసింది. బ్రౌనీ కాసేపు స్విమ్ చేస్తూ కాసేపు బయట తిరుగుతుంది ఏంటో అనుకుంటున్నారా? అది పాటీకి వెళ్ళాలన్నా పీకి వెళ్ళాలన్నా బయటకు వచ్చే వెళ్తుంది. అది ఒక గుడ్ హ్యాబిట్ అన్నమాట. బ్రౌనీలో వాటర్లో వెళ్ళదు మనుషుల్లాగా. బ్రౌనీకి ఒకటే స్విమ్ చేసి బోర్ కొట్టింది అనుకుంటా. 1/2 hourకే ఇంటికి వెళ్ళిపోదాం అంటుంది. మేము వచ్చిన ఈ లొకేషన్ వచ్చి శ్రీకాళహస్తి నుండి 11 kilometers లో ఉన్న రామాపురం డ్యామ్ అనమాట. టెంపుల్ కి నేరుగానే డ్యామ్ ఉంటుంది. ఆ వాటర్ కి మధ్యలోనే మహాశివుడు ఉంటాడు. చుట్టూ కొండలతో లొకేషన్ అయితే చాలా బాగుంటుంది. ఇంకా తడి ఆడేదాకా వాకింగ్ చేసింది. ఎప్పుడూ డాగ్స్ ని ఇంట్లోనే ఉంచకుండా ఇలా బయటికి తీసుకురావడం వల్ల వాటికి కొంచెం రిలీఫ్ అనేది ఉంటుంది. అలాగే యాక్టివ్ గా కూడా ఉంటాయి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం స్టే ట్యూన్ అండ్ సబ్స్క్రైబ్.